ఆంధ్రాలో వాట్సాప్ సర్వీస్ పేరుతోటి పబ్లిక్కు తిప్పలు లేకుండా హైటెక్ పద్ధతిలో అన్ని తీర్ల సేవలు అందిస్తుంది అక్కడి సర్కారు. ఇంత ఆన్లైన్ జమానాల ముస్లోళ్లకు, వితంతువులకు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లు ఎందుకు ఇంకా చేతుల పంటిస్తుర్రో సమజైతలేదు. అరే సచివాలయ ఉద్యోగులకు ఇచ్చి పింఛన్లు పంచిపెట్టుర్రంటే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే అయిపోయా. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు కంచే శేను వేసినట్టు చేస్తున్నారు కదా కొందరు సచివాలయ ఉద్యోగులు ఆంధ్రాల. 1 తారీఖు వస్తే అయిపోయా ముసలోళ్లకు, వితంతులకు, దివ్యాంగులకు వంచువని సర్కారులు పింఛను పైసలు పంపుతుంటే కొంతమంది సచివాలయ ఉద్యోగులు అన్ని పైసలు కళ్ళ ముంగడ కనబడుతుండే వరకు ప్రాణం దరియాక ఇగో ఆ పైసలు పట్టుకొని ఉడాయిస్తున్నారు ఇట్లా. పోయిన నెల ఎన్టీఆర్ జిల్లాలో ఓడు బెట్టింగ్ యాప్ల పైసలు పోగొట్టుకున్న ఇక మీరు కాదంటే సావే గతి అని వీడియో తీసి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి 8 లక్షలతోటి ఉడాయించిండు కదా. ఇక అది మరొక ముందే అదే ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల 3వ వార్డుల పింఛన్లు వంచేందుకు అసిస్టెంట్ వెల్ఫేర్ కొలు వెలుగబెడుతున్న తోట తరుణ్ అనేటోడు 7.5 లక్షలు పట్టుకొని గిల్లి అయిపోయిండు. పాపం పింఛన్దారుల నోట్లే మన్ను కొట్టిండు. ఆఫీసర్లు కేసులు పెట్టిరు వాని మీద. ఇది మొదటిసారి కాదట, ఇంతకు ముందు కూడా వీడు ఇదే పని చేసిండట. అయినా కూడా దొంగోనికే మళ్ళా పైసలు ఇచ్చి పంపిరంటే పెద్ద ఆఫీసర్ల పనితనం ఎట్లున్నదో చూడురిగా. వాని ముచ్చట అట్లున్నదా? తిరుపతి దగ్గర ఉన్న సత్యవేడు మండలం కాలమనాయుడు పేటల పింఛన్లు వంచరా బాబు అని పైసలు పంపితే 2,63,000 పట్టుకొని షాహీదుల్లా అనే సుపనాతోడు అడ్రస్ లేకుండా వారిపోయిండు. ఎంపీడీఓ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. పైసలు కొట్టేసిండని కలెక్టర్ సార్ సస్పెండ్ చేసిండు. పైసలు కొట్టేసుకొని పోయినాక వాడిని సస్పెండ్ చేస్తే పాయిదేమున్నది, కొలువే ఉడవీకాల గాని. అది అట్లున్నదా? ఇంకా ఉడవలే ముచ్చట. ఒకరిని చూసి ఇంకోళ్ళు నేర్చినట్టు, ఒకరి నుంచి ఇంకోరికి కరోనా రోగం అంటుకున్నట్టు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడి కాడ వెల్ఫేర్ అసిస్టెంట్ కొలు వెలుగబెడుతున్న మల్లిక అనే అమ్మగారు కూడా గదే పని చేసింది. మేడం గారు అయితే 5-10 చాలది, కొడితే ఏను కుంభస్థలం కొట్టాలన్నట్టు 15,36,000 పట్టుకొని ఆటోలు వస్తుంటే దొంగలు కొట్టేసిరని చెప్పి పెన్షన్దారులకు షాక్ ఇచ్చింది. దొంగలు వచ్చి కొట్టేసిరా తమరే ఆ దొంగన అన్నది ఇక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తురట. ఇట్లా ఏడి కాడ ఏగిడిచిన భూతాల లెక్క సిబ్బంది పందికొక్కు లెక్క పింఛన్ పైసలు దోసుకపోతుంటే ఎట్లన్నట్టు? అందరికీ ఆధార్ కార్డులు ఇచ్చుడు సాధ్యంగా అందరి అకౌంట్లలో పైసలు వేసుడు ఎందుకు సాధ్యం కాదు? ఎట్లయినా ఆధార్ కార్డు చూయించి ఏలిముద్రలేసి పైసలు ఇడిపించుకునే సౌలత్ ఉండనే ఉండే. మరి సర్కారు ఏమన్నా ఆలోచన చేసి సచివాలయం సిబ్బందులతోటి పింఛన్లు వంచేది బంద్ చేస్తేనే బెటర్ అని అంటున్నారు. అప్పుడైతే వాళ్ళకి ఏ కమిషన్లు ఇచ్చుడు ఉండే, అలా తోక చుట్టూ తిరిగేది ఉండదని అంటున్నారు పింఛన్దారులు. మరి చూడాలి ఏం చేస్తుందో సర్కారు.